హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S4 మీడియా. మీ శ్రీనివాస్. ప్రియాంక ఇక లేదు. ఎవరి ప్రియాంక? డాక్టర్ ప్రియాంక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు నిలవుగా మారింది. అసలు ఆ దుర్ఘటన వివరాల కంటే ముందు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గద్వేల్ ప్రాంతానికి చెందినటువంటి వెంకటేష్కు ముగ్గురు కుమార్తెల్లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. తను రాజమండ్రి ప్రాంతానికి చెందినటువంటి ఒక మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిగా చేరింది. డెర్మటాలజీ డిఎస్ఎల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కోర్సు స్పెషలైజేషన్లో. అయితే ఈ నెల 3వ తారీఖు నాడు ఉమేష్ అనేటువంటి అతను ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పీజీ విద్యార్థి కమ్ డాక్టరు, ఆయనతో ఫస్ట్ మూవీకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఒక చిన్నపాటి సంబంధం లేని విషయంలో, తనకు సంబంధం లేని విషయంలో ఒక తాగుబోతు ప్రవర్తించిన ప్రవర్తనకు ఈ అమ్మాయి దుర్మరణం పాలవడం చాలా బాధాకరమైన విషయం. మూవీకి వెళ్ళారు, చూశారు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటే రేడియాలజిస్టు ఉమేష్, తర్వాత ప్రియాంక ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర ఉన్నటువంటి మూవీకి వెళ్ళి బయటకు వచ్చే క్రమంలో ఎవరో ఇద్దరు తాగుబోతులు సెకండ్ షో మూవీకి రిజర్వేషన్ చేయించుకొని తాగి మద్యం మత్తులో అక్కడ వాళ్ళతో ఘర్షణ పడి యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం మీరు తాగి సినిమా హాల్లోకి రావడం నేరం అన్నప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చేయండి, సినిమా హాల్ యాజమాన్యంతో, ఆ మాల్ మాజీ యాజమాన్యంతో, అక్కడ పనిచేసే వర్కర్స్ తోటి ఘర్షణ పడడం. అదే టైంలో ఇటు మూవీ అయిపోయి సెకండ్ మూవీకి సిద్ధం అవుతున్న క్రమంలో వీళ్ళ యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉండేటువంటి పోలీసులను ఆశ్రయించినట్టుగా సమాచారం. ఎప్పుడైతే పోలీసులు ఎంటర్ అవుతున్నారనేటువంటి భావనతో ఆ బైక్ ఎవరైతే ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారో, ఒకడు దుష్వంత్, రెండు జోసఫ్, మద్యం మత్తులో వీళ్ళు వెళుతున్నటువంటి వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. అది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే పగ, కోపం, ద్వేషం ఇలాంటి వాటితో జరిగిందా అనే దానికి వివరాలు అయితే రాల. కానీ ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనేటువంటి వాదన కూడా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నటువంటి దుష్వంత్ ఎవడైతే ఉన్నాడో అతను బైక్ను ఢీకొట్టగానే అమ్మాయి పడిపోవడం, అయినా సరే మళ్ళీ రెండోసారి మూడోసారి అమ్మాయి మీదుగా తల మీదుగా పోనివ్వడం, తీవ్ర రక్తస్రావం, ఇంచుమించుగా 2 లీటర్ల పైనే రక్తం పోయింది అనేటువంటి వాదన అయితే తెలుస్తుంది. అనే విషయం 2 లీటర్ల రక్తం అదంతా అవ్వడం, బ్లడ్ లాస్ అవ్వడం అనేది కూడా అక్కడ దగ్గరికే స్వతంత్ర హాస్పిటల్ పక్క నియర్ బై అన్నమాట. వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే ఇది కాదు. ఆ దుష్వంత్ అనేటువంటి వాడు ఆ అమ్మాయిని ఢీకొట్టి మళ్ళీ ఆ అమ్మాయి నుంచి పోనిచ్చి ఎదురుకే అదే డైరెక్షన్లో వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొని ప్రమాదం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళ ప్రమాదాలు ఏం అవసరం లా, బయట వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రమాదానికి వాళ్ళకి అసలు సంబంధమే లేనట్టుగా వీళ్ళ మీద నుంచి దూకించుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ రైట్ కట్ తీసుకొని వాడు వెళ్ళాలనుకునే గమ్యస్థానానికి వాడు వెళ్ళిపోయాడు. రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉన్నట్టుంది. ప్రస్తుతానికి అన్నట్టుగా ఒక 308 పెట్టి నామమాత్రపు కేసుతోటి ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి తీవ్రమైనటువంటి రక్తస్రావం అయ్యి హాస్పిటల్లో ఉందో, ఆ తర్వాత ఈ విషయం అత్యవసర చికిత్స అందించాల్సిన పరిస్థితుల్లో ఆ అమ్మాయిని సికింద్రాబాద్లోని కిమ్స్కి తరలించారు. 2 లీటర్లు అంటే బాడీకి అది చాలా ఎక్కువ. ఎప్పుడైతే బ్లడ్ లాస్ అయిపోయిందో అక్కడికి వెళ్ళాలకి బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి తెలుసు ఏ స్థాయిలో వాళ్ళు ఇవ్వగలరు, దాని యొక్క రిజల్ట్స్ ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమై క్లియర్గా చెప్పారు, కష్టం అవుతుంది అని. ఆ తండ్రి వెంకటేష్ కూడా ఆ అమ్మాయి చాలా సోషల్ సర్వీస్ చేయాలని భావించిందని, చాలా కష్టపడి చదివిందని, వాళ్ళ బంధుమిత్రులు అందరిలో కూడా తను చాలా బాగా హార్డ్ వర్కింగ్ చేస్తుందని, ఫలితంగానే ఆ అమ్మాయికి ఇక్కడ తను కష్టపడి చదువుకోవడానికి అవకాశం కల్పించినట్టు. అదే రోజు ప్రమాదానికి ముందు 5 గంటల ప్రాంతంలో తండ్రితో కూడా మాట్లాడిందని తెలిసింది. అదే విషయాన్ని వాళ్ళ నాన్నగారు కూడా తెలియజేశారు. లేదు నాన్న, నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితిలో మూవీకి రావడం, మూవీ అయిపోయి బయటకు వచ్చాక కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఏదో చాట్ చేసింది, ఏదో మెసేజ్ చేసిందంట. అదే చివరి మెసేజ్. ప్రమాదం ఇలా పొంచి ఉంటుందని కానీ, ప్రమాదం ప్రాణాలనే హరిస్తుందని కానీ
తెలియనటువంటి డాక్టర్ ప్రియాంక ట్రావెలింగ్లో జరిగినటువంటి ప్రమాదంలో దెబ్బ తగలడం, తర్వాత కూడా ఇదే విషయం కిమ్స్ స్థాయికి వెళ్ళిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి దుష్వంత్ కానీ జోసెఫ్ కానీ అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండనివ్వండి, ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకోండి, చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా వాళ్ళ మీద తీసుకోవాల్సిందే అనేటువంటి సంకేతాలను అయితే పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ నరసింహ కూడా కొద్దిగా జెన్యూన్ పర్సన్, మనందరికీ తెలుసు. అతను స్పెషల్ ఆఫీసర్గా కూడా విజయవాడ కూడా వెళ్ళి వర్క్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆయనకి అయితే ఇది హత్యాయత్నం కేసు గాను, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గాను, అలాగా పలు చట్టాలతోటి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల ఆధారంగా వారిపై కేసు పెడతాము అని చెప్పేసి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. అసలు విషయం ఏంట్రా అంటే, ఈ దుష్వంత్ అనేవాడు, జోసెఫ్ అనేవాడి యొక్క డేటాకు సంబంధించినటువంటి ఏ వివరాలు బయటికి రాకపోవడం, వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది పక్కన పెడితే, వెహికల్లో వాళ్ళు వచ్చి ఇటువంటి దురాక్రమణకి సాహసించారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండాలి. ఆ వెహికల్ కూడా వచ్చేసరికి AP40 JF 6299 ఆ వాహనంలో వచ్చి గుద్దడు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ మాల్లో ఉండేటువంటి ఘర్షణప్పుడే ఎవరైతే ఆ థియేటర్ యాజమాన్యం కానీ వీళ్ళు తాగేసి హడావుడి చేస్తున్నప్పుడు ఆ వెహికల్ యొక్క కీస్ తీసేసుకొని ఉంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదేమో అనేటువంటి ఒక ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అవతల వాడి యొక్క సొత్తు వీళ్ళు తీసుకోవాలంటే దానికి సంబంధించి మళ్ళీ పోలీసులు, చట్టాలు చాలా చాలా వస్తూ ఉంటాయి. కానీ బాధలో చెప్తాం కరెక్టే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి 14 రోజుల రిమాండ్ అంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచినప్పటికీ దుష్వంత్, జోసెఫ్ మరో 14 రోజులు ఉన్నా కూడా, ఇంకో 14 రోజులు గడిపినా కూడా ఈ చనిపోయినటువంటి డాక్టర్ ప్రియాంక మళ్ళీ తిరిగి రాదుగా. ఎక్కడికక్కడ వైద్య విద్యార్థులు కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క నిరసన అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి వాటిని జరగకుండా చూడాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి, దుష్వంత్కి, జోసెఫ్కి తగినటువంటి శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే బలంగా కోరుకుంటున్నారు. మన S4 మీడియా తరపున ఆ కుటుంబ సభ్యులుగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నిజంగా ఛాలెంజింగ్గా చదువుతున్నటువంటి వైద్య విద్యార్థులు ఎవరైనా సరే ఇటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితే. కానీ చిన్నపాటి ఆనందాలను కూడా కోల్పోవలసిన పరిస్థితి. అంటే తన యొక్క డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి ఒక సినిమా సరదాగా చూసే అవకాశం కూడా లేకపోవడం అంటే చాలా బాధాకరం. అటు తండ్రి కానీ వాళ్ళ కుటుంబానికి అయితే S4 మీడియా తరఫున మా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాం. జోసెఫ్ అలాగే దుష్వంత్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పూర్తి అంశాలతో మరో అంశంతో మీ ముందుకు వస్తాం. నమస్తే.